మనకు క్యాబేజీ కూరకు రెండు పావుల నూనె పోసిన పొయ్యి మీద పెట్టుకున్న. క్యాబేజీ ఎంత? క్యాబేజా కేజీనా హాఫ్ కేజీనా? హాఫ్ కేజీ. సరే, హాఫ్ కేజీ క్యాబేజీ, ఒక 4-5 పచ్చిమిర్చి వేస్తా. సరిపోతాయా? సరిపోతాయి. ఓకే. ఎక్కువ వేస్తే పిల్లలు తినరు, కారం ఉంటాయి. మిర్చి కారం ఉండేదాన్ని బట్టి మనం వేసుకోవాలా? కారం ఉండేదాన్ని బట్టి మనం వేసుకోవాలి. ఇవి సరిపోతాయి. ఓకే ఓకే. ఒక చెంచాడంతా కారం వేస్తా. ఎండు కారం వేస్తా. ఓహో. నూనె కాగినాక, నూనె మంచిగా కాగింది. కాగినాక ఇప్పుడు ఉల్లిగడ్డ, కరివేపాకు రెమ్మలు, పచ్చిమిర్చి, క్యాబేజీ వేసుకుందాం. కొంచెం వేసి కలిపితే నూనె మొత్తం కలుపుతుంది. అంత వేస్తే కొంచెం కలపరాదని ఫస్ట్ కలిపినాక మొత్తం వేస్తాను. మంచిగా మొత్తం నూనెలో ఫ్రై అయ్యేదాకా కాపకోసారి కలుపుకుంటా మూత పెట్టుకుంటూ ఉండాలి. కాపకోసారి కలుపుకుంటూ ఉండాలి, అడగంటుకోకుండా. క్యాబేజీ మొత్తం ఎర్రగా గోలింది. నూనెల ఇప్పుడు కారం, పసుపు వేద్దాం. పసుపు వేసిన కొంచెం కారం వేసుకుందాం. కొంచెం కారం, సరిపడా ఉప్పు, ఒక టమాటా, ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. క్యాబేజీ కూర రెడీ. సిమ్లో పెట్టుకొని మంచిగా దగ్గరికి వచ్చేదాకా నూనెలో ఉడికించుకోవాలి. క్యాబేజీలో మాత్రం కొంచెం కూడా వాటర్ పోసి వండద్దు.
వాటర్ పోతే మాత్రం మంచిగా ఉండదు. నేనైతే ఎప్పుడైనా ఇట్లనే వండుతా. మీరు ఎట్లా వండుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను కూడా నేర్చుకుంటా మీ విధానం. బాయ్ అండి.